అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ శ్రీ సిద్ధి వినాయక నగర్ కాలనీలో ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో తమ కాలనీలో నుంచి తీసివేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెసిడెన్షియల్ ఏరియాలో స్కూల్ కి పర్మిషన్ ఎలా ఇచ్చారని, 60 ఇండ్లు ఉన్న చిన్న కాలనీలో ఎగ్జిట్ కి ఎంట్రన్స్ కి ఒకే రోడ్డు ఉందని, ఇలాంటి కాలనీలో స్కూల్ ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. స్కూల్ బోర్డు హోర్డింగ్లు పోల్స్ కి కట్టడం వల్ల అవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, చిన్న పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే వాటిని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చామని, స్కూల్ పైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు మాకు ఏంటంటే ఆ స్కూల్ ఇంతకుముందు మాస్టర్ మైండ్ స్కూల్ అని చెప్పి మాకు పెట్టారు. అది మేము ఆల్రెడీ కోర్టు నుంచి స్టే తెచ్చాము, అంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే ఆర్డర్ కూడా పాస్ చేశాను, ఎంఈఓ కూడా పాస్ చేశాను. ఏంటంటే చూడండి, దాన్ని బట్టి పర్మిషన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారన్నమాట. సో అతను ఆల్రెడీ సైలెంట్గా ఉంది. మళ్ళీ ఏం చేశారంటే కొత్త నేమ్తో స్టార్ట్ చేశాడు. అది మొన్నటి నుంచి స్టార్ట్ చేశారు, ఒక 1 వీక్ నుంచి. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశారంటే బోర్డ్స్ గురించి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అంటే ఏంటంటే ఇట్లా బోర్డు పెట్టారు అని చెప్పి, అది పబ్లిక్ నోటీస్ కింద పెట్టాం మేము. ఏంటంటే ఇట్లా కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది, సో మీరు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు చూసుకొని జాయిన్ చేయండి అని చెప్పి చెప్పాము. అని పెట్టాము, దాని బోర్డులో పెట్టాము. అయితే అది ఏం చేశారంటే రాత్రి వాళ్ళు వచ్చి డైరెక్ట్ బోర్డు మొత్తం అంతా పళ్ళగొట్టి తీసుకుని వెళ్ళారు. 4 కార్లు వచ్చి డైరెక్ట్ అది మొత్తం అంతా తీసేసి తర్వాత వాళ్ళన్నీ కూడా. సో అది స్కూల్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు మాస్టర్ మైండ్ అని ఉంది, ఇప్పుడేమో ఓపెన్ కూడా ఉంది. సో అది మళ్ళీ మేము ఏం చేసామంటే జిహెచ్ఎంసీలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ అసలు ఆ ప్లేస్ మీరు చూస్తే కనుక అది స్కూల్ పెట్టడానికి కూడా అట్లా లేని, అంటే పెట్టడానికి లేనటువంటి ప్లేస్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ఒకటి ఎంట్రన్స్, ఒకటి ఎగ్జిట్. మళ్ళీ మేమైనా కూడా మార్నింగ్ పిల్లలు ఆఫీస్కి వెళ్ళాలంటే కూడా అదే రోడ్ నుండి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్కి వచ్చే పిల్లలు వచ్చినప్పుడు కూడా ఒకే రోడ్డుకి రావాలి. సో కష్టమవుతుంది వాళ్ళకి. ఫస్ట్ మేము ఆల్రెడీ స్కూల్ పెడుతున్నామని చెప్పినప్పుడే ఫస్ట్ ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఫస్ట్ ఒక పేరు మీద పెట్టారు స్కూలు, అయితే కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే ఆర్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ మాకు తెలియకుండానే వాళ్ళు మళ్ళీ ఇంకా వేరే నేమ్ చేంజ్ చేసి మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. ఈ మధ్యలో వాళ్ళ స్కూల్ సంబంధించిన బోర్డ్స్ కూడా పెట్టారు. అయితే కోర్టు నుండి వచ్చిన స్టే ఆర్డర్ అట్లాంటివి ఉంటుంది కదా, నోటీస్ కూడా మేము మా కాలనీ తరఫున మా ప్రెసిడెంట్ వాళ్ళు అక్కడ పెట్టారు. పెట్టి వాళ్ళు నైటే వచ్చేసి దౌర్జన్యంగా ఆ బోర్డ్స్ అనేది ఇరగొట్టి ఒక రాత్రి 12, 1 ఆ టైంలో వచ్చేసి అలా చేయడం కరెక్ట్ కాదు.